అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం టాగోర్ గోరాను ఆస్వాదిస్తున్నాం. 10వ భాగంలోకి ప్రవేశించాం. ఇంకేం ఆలస్యం, కథలోకి వెంటనే వెళ్ళిపోదాం. వరదసుందరి ఇంటి దగ్గర లేని సమయంలో హరిమోహిని వచ్చింది. పరేష్ బాబు ఆమెకు ఇంటి మీది ఒంటి గదిలో నివసించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించాడు. అటు ఒంటి గదిలో ఆమె ఇష్టం వచ్చిన రీతిగా ఉండొచ్చు, కులాచారాలు పాటించడంలో చిక్కులేమీ రావు. కానీ వరదసుందరి ఇంటికి వచ్చి కొత్తగా అరుదించిన హరిమోహిని మూలంగా కుటుంబ నిర్వహణలో చిక్కులు వస్తాయని గ్రహించి అది తనకు మించిన పని అని భర్తతో స్పష్టంగా చెప్పింది. మన కుటుంబ భారమంతా వహిస్తున్న నీకు ఈ అభాగ్యురాలు భారమవుతుందా అన్నాడు పరేష్ బాబు. పరేష్ బాబుకు ఇంగిత జ్ఞానం, ప్రపంచ జ్ఞానం లేదని వరదసుందరి భావన. కుటుంబ విషయంలో ఏది సదుపాయమో ఏది కాదో తెలియకపోతే ఆయన తనంత తానుగా తీసుకునే చర్య తప్పు చర్యగా పరిణమిస్తుందని ఆమె నమ్మకం. కానీ ఏదైనా ఒక చర్య తీసుకోవడానికి నిశ్చయించుకుంటే ఎంత వాదించినా, ఎంత కోపగించినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా రాతి బొమ్మల పరేష్ బాబు చలించడని కూడా ఆమెకు తెలుసు. అటువంటి వానితో ఏం చేయడం, అవసరమైతే పోట్లాడడం కూడా అసంభవం. ఇక ఆయనతో ఏ స్త్రీ అయినా ఎలా వేగుతుంది? తల వంచడం మంచిదని ఆమెకు తోచింది. సుచరిత మనోరమయుడిది. హరిమోహినికి మనోరమ పోలికలు సుచరితలు పొడగట్టాయి. వారిద్దరి తత్వాలు కూడా ఒక్కటే. ఇద్దరూ నెమ్మదస్తులు, కానీ పట్టుదల గలవారు. అప్పుడప్పుడు హఠాత్తుగా సుచరితను వెనక నుంచి చూసినప్పుడు హరిమోహిని హృదయం ఉప్పొంగిపోయేది. ఒకనాటి సాయంకాలం హరిమోహిని చీకట్లో ఒంటరిగా కూర్చొని లోపల దుఃఖిస్తోంది. సుచరిత అక్కడికి రాగానే హరిమోహిని ఆమెను హృదయానికి గట్టిగా హత్తుకొని, తిరిగి వచ్చింది, నా హృదయానికి తిరిగి వచ్చింది, వెళ్ళనని మొత్తుకుంటే నేనే బలవంతాన పంపాను. ఆ పాపానికి ఈ జన్మలో పరిహారం ఉందా? నేను పడవలసినంత కష్టం పడ్డానేమో అనుకున్నాను. అదుగో అదే చిరునవ్వు, నా చిట్టి తల్లి, నా బంగారు కొండ అని కళ్ళు మూసుకుని గొణిగింది. తరువాత సుచరిత ముఖం తడిమి కన్నీళ్లు ఆమె మీద పారిస్తూ ముద్దిడుకుంది. దానిమీద సుచరిత కూడా విక్కి విక్కి ఏడుస్తూ ఉక్కిరి విక్కిరై, పెద్దమ్మా, నేను ఎక్కువ కాలం తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఇప్పుడు పోయిన తల్లి తిరిగి వచ్చినట్టుంది. దుఃఖంలో భగవంతుని పేరు తలవలేనప్పుడు, నా ఆత్మ కృషించిపోయినప్పుడు ఎన్నిసార్లు అమ్మా అని పిలిచాను. ఇవాళ నా తల్లి నా పిలుపు విని సాక్షాత్కరించింది అని అంది. కానీ హరిమోహిని, అలా అనకు బిడ్డ, అలా అనకు. నువ్వు అలా అంటుంటే నేను ఇంత ఆనందంలో కూడా భయపడిపోతున్నాను. భగవాన్, ఈ బిడ్డను కూడా నాకు దూరం చేయకు. బంధలాలన్నింటినీ తెంచుకుని గుండె రాయి చేసుకోవాలని యత్నించాను, కానీ లాభం లేకపోయింది. నాకంత మనోబలం లేదు. భగవాన్ దయచూడు, మళ్ళీ దెబ్బతీయకు. రాధారాణి, అమ్మా, నా దగ్గర నుంచి వెళ్ళిపో. నన్ను అంటి పెట్టుకుని ఉండకు. ప్రాణప్రభు, కృష్ణ, గోపాల, నాకు తిరిగి ఏ మహాపద సిద్ధం చేసి పెట్టదలిచావు అంది. పెద్దమ్మా, నువ్వేమన్నాను, నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను. ఎన్నటికీ వెళ్ళను. నీ పక్కనే ఎల్లప్పుడూ ఉంటాను అని సుచరిత పెద్ద తల్లి వక్షం మీద చిన్న పిల్లలాగా ముడుచుకొని పడుకుంది. కొద్ది రోజుల్లోనే సుచరితకు హరిమోహినికి గాఢ సన్నిహితత్వం ఏర్పడింది. రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. ఇదంతా వరదసుందరికి కోపకారణమైంది. ఆ పిల్లని చూడండి, మనమేమో
సరిగ్గా పెంచి ప్రేమ చూపనట్లుగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ పెద్దమ్మ ఏమైపోయింది? చంటి పిల్లప్పటినుంచి కష్టపడి పెంచితే ఇప్పుడు పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ రాసుకొని తిరుగుతుంది. ఈ సుచరితను అంతా ఆకాశానికి ఎత్తేస్తారు. నేను మా వారితో చెప్పాను. ఈ సుచరిత నోట్లో నాలుక లేనట్టు కనిపిస్తుంది కానీ హృదయం కూడా దీనికి లేదు అని. మనం చేసిందంతా మన్ను కొట్టుకుపోయింది అనేది వరదసుందరి. తన కష్టాలకు పరేష్ బాబు సానుభూతి చూపరని వరదసుందరికి తెలుసు. అంతేకాదు, హరిమోహినితో బాధపడుతున్నట్లు కనిపించితే పరేష్ బాబు దృష్టిలో గౌరవం పోగొట్టుకుంటానని కూడా ఎరుగును. ఇందువల్ల ఆమె కోపం ఇంకా ఎక్కువైపోయింది. భర్త ఏమనుకున్నా సరే సహృదయులంతా తన పక్షాన్నే ఉన్నారని నిరూపించడానికి నిశ్చయించుకుంది. తన అభిప్రాయంతో ఏకీభవింపజేయడానికి ముఖ్యులో అముఖ్యులో అని లేకుండా బ్రహ్మ సమాజం వారందరితోటి హరిమోహిని విషయం చర్చించడం ప్రారంభించింది. ఇంట్లో ఎప్పుడూ ఎదురుగా పూర్వాచార పరాయణురాలు, ఈ దురదృష్టవంతురాలు, ఈ విగ్రహారాధకురాలు ఉంటే పిల్లలు చెడిపోతారని విసుగు విరామం లేకుండా చెప్తూ ఉండేది. ఈ విధంగా వరదసుందరి మనస్సులో అణుచుకున్న కోపం బయటే కాకుండా ఇంట్లో కూడా వెల్లడయ్యేది. హరిమోహినికి ఎన్ని ఇబ్బందులు కలిగించాలో అన్నీ కలిగించేది. హరిమోహిని వంటకు నీళ్లు తోడే కులీన సేవకుని హరిమోహినికి అవసరమైనప్పుడు వరదసుందరి ఇంకో పనికి వినియోగించేది. ఈ విషయం ప్రస్తావన వస్తే, ఎందుకే, ఏం చిక్కు వచ్చి పడింది, అక్కడ రామ్దీన్ లేడు అనేది. రామ్దీన్ తక్కువ కులంవాడు. అతని చేతి నీళ్లు హరిమోహినికి పనికిరావని వరదసుందరికి తెలుసు. తెలిసే ఇదంతా. ఎవరైనా రామ్దీన్ సంగతి ఎత్తితే అంత కులీనురాలైతే బ్రహ్మ సమాజం వాళ్ళ ఇంటికి రావడం ఎందుకు? ఇక్కడ ఈ పిచ్చి పిచ్చి భేదాలు పనికిరావు, నేను వాటిని జరగనివ్వను అనేది. అలాంటప్పుడు వరదసుందరి కర్తవ్యతా భావం విపరీతమైపోయేది. సాంఘిక విషయాలలో బ్రహ్మసమాజం వారి పట్టుదల సడలిపోయింది. అందుకని పూర్వమంత సాంఘికోద్ధరణ చేయలేకపోతున్నాను అనేది. తాను ఈ సడలింపును శక్తి ఉన్నంతవరకు ఆమోదించనని స్పష్టం చేసేది. అపార్థం చేసుకుంటే చేసేదేమీ లేదు. స్వంత బంధువులే ఆమెను వ్యతిరేకిస్తే తలవంచడానికి సిద్ధమే. గొప్ప పనులు చేసిన మహాత్ములంతా వ్యతిరేకతను, అవమానాలను భరించిన వారేనని శ్రోతలకు జ్ఞాపకం చేయడం మానేది కాదు. ఎన్ని ఇబ్బందులు కలిగినా హరిమోహిని చెలించలేదు. ప్రాయశ్చిత్తం పరాకాష్ఠను అందుకుందని గర్వించేది. తనంతట తానుగా అలవర్చుకున్న వైరాగ్య క్లేశం తన హృదయంలో చెలరేగుతున్న నరక యాతనకు అనుగుణంగా ఉందని ఆమె భావించేది. శోకానికి స్వాగతం పలికి దాన్ని తనదాన్నిగా చేసుకుని దానిమీద నైతిక విజయం పొందే మత విధానం ఆమెదిగా తోస్తూ ఉంది ప్రస్తుతానికి. వంటకు నీళ్ల మూలంగా కుటుంబంలో చిక్కులు వస్తున్నాయని గ్రహించి హరిమోహిని వంట మానివేసి పళ్ళు పాలు ముందుగా దేవునికి ఆరగింపు పెట్టి తరువాత తాను తీసుకోవడం సాగించింది. ఇది సుచరితకు బాధ కలిగించింది. ఆమెను ఓదార్చడానికి హరిమోహిని, ఇదే నాకు మంచిదమ్మా, ఇది అవసరమైన క్రమశిక్షణ, ఇందు మూలంగా నాకు సంతోషమే గాని బాధ కలగడం లేదు అని చెప్పింది. పెద్దమ్మా, తక్కువ కులం వారి చేతి అన్నం నీరు నేను తీసుకోవడం మానేశాననుకో, అప్పుడు నీకు నేను వంటలో సహాయం చేయొచ్చా అని అడిగింది. నిన్ను ఏది విశ్వసించమని బోధించారో అలాగే నడుచుకోవాలమ్మా, వేరే మార్గం అవలంబించకూడదు. నువ్వు నా దగ్గర, నా చేతుల్లో ఉన్నావు, అదే నాకు 10,000. పరేష్ బాబు నీకు తండ్రి వంటివాడు, గురువు. ఆయన బోధనలను నువ్వు గౌరవించాలి. అలా గౌరవిస్తే భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంది. వరదసుందరి హరిమోహినికి కలిగించే ఇబ్బందులు అసలు తనకు తెలియనట్టే హరిమోహిని సహిస్తూ వచ్చేది. ప్రతి ఉదయం పరేష్ బాబు వచ్చి, ఇవాళ ఎలా ఉన్నారు, ఇబ్బందులేవీ కలగడం లేదు కదా అని అడిగితే, అబ్బే ఏమీ ఇబ్బంది లేదు, కృతజ్ఞురాలిని, సుఖంగా ఉన్నాను అని హరిమోహిని జవాబిచ్చేది. కానీ ఈ బాధలు సుచరితను ఊపిరాడనీయకుండా యాతన పెట్టేవి. పైగా ఇతరులతో చెప్పుకునే మనిషి కాదు.
పరేష్ బాబుకు వినిపించేటట్టు వరదసుందరి మీద తనేమీ మాట్లాడకుండా జాగ్రత్త పడేది. ఇదంతా మౌనంగా కోపగించుకోకుండా భరించిన ఆమె నానాటికి హరిమోహినికి సన్నిహితం కాజొచ్చింది. పినతల్లి వద్దన్నా వినక ఆమె పనులు చేసి పెట్టసాగింది సుచరిత. తన మూలంగా సుచరిత కష్టపడుతుండడం చూసి హరిమోహిని తానే మళ్ళీ వంట చేసుకోవడానికి నిశ్చయించుకుంది. దానిమీద సుచరిత, నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాను. నీకు నీళ్లు తోడిపెట్ని, వద్దనకు అంది. బిడ్డ, కోపగించుకోకు. ఆ నీటిని నా దేవుడికి సమర్పించేదా అంది హరిమోహిని. పిన్ని, నీ దేవుడు సనాతన మతం వారి మధ్య ఉన్నాడా? ఏమిటి వర్ణ విచక్షణ పాటించడం? ఆయనకు కూడా మైల అంటుతుందా ఏమిటి అంది సుచరిత. సుచరిత భక్తి శ్రద్ధలకు హరిమోహిని లొంగిపోయి మాట్లాడకుండా సుచరిత సేవను అంగీకరించింది. సతీష్ కూడా సుచరితను అనుకరిస్తూ పెదతల్లి వండినదే తినాలని కాంక్షించాడు. దాంతో ఈ ముగ్గురు కలిసి పరేష్ బాబు ఇంటిలో ఒక మూల వేరే కుటుంబంగా తయారయ్యారు. ఈ రెండు కుటుంబాల మధ్య లలిత వారధిలాగా ఉంది. హరిమోహిని గదికి వెళ్ళవద్దని తక్కిన కుమార్తెలను వరదసుందరి నిషేధించింది. కానీ లలితకు ఆ విషయం చెప్పడానికి ఆమెకు ధైర్యం లేకపోయింది. వరదసుందరి బ్రహ్మ సమాజ స్నేహితురాండ్లను ఆహ్వానిస్తూ ఉండేది ఇంటికి. వారంతా మిద్దె మీద హరిమోహిని గది ముందు సమావేశమయ్యేవాళ్ళు. అటువంటప్పుడు హరిమోహిని అమాయకంగా వారికి సహాయపడటానికి ప్రయత్నించేది. మర్యాద చేయాలని చూసేది. కానీ వారు మాత్రం ఆమె మీద ఏహ్యతను దాచుకునేవారు కాదు. ఆమెను సూటిగా చూసేవారు. వరదసుందరి సనాతన ఆచారాలను సంప్రదాయాలను దుయ్యబట్టుతూ ఉండేది. అతిథులు కూడా ఆమెకు వంతపాడేవారు. నిరంతరం పెత్తల్లి పక్కనే ఉంటూ సుచరిత వీటన్నిటినీ భరించవలసి వస్తూ ఉండేది. పిన్ని తన పెదతల్లి మార్గాన్నే తాను అనుకరిస్తున్నది కాబట్టి ఆ సూటీపోటీ మాటలు తనకు తగులుతాయని క్రియల్లో చూపెట్టేది. ఫలహారాలు పెడితే నేను వీటిని తినను అని నిరాకరించేది. దానిమీద వరదసుందరి కోపంతో, ఏమిటి మా పక్కన కూర్చుని తినవా ఏ అని అడిగేది. తినను అని సుచరిత తిరిగి చెప్పేసరికి వరదసుందరి హేళనగా, మీకు తెలీదాయే, ఈ దొరసాని గారికి వర్ణ విచక్షణ వచ్చింది. మనం ముట్టుకుంటే మహిళ పడిపోతుంది అనేది. ఏమిటి, సుచరిత సనాతనాచారాలు పాటిస్తోందా? ఆశ్చర్యం అనేవారు వచ్చినవారు. హరిమోహిని బాధపడి, రాధారాణి, ఈ గొడవంతా నీకెందుకు? నీవు వెళ్ళి వాళ్ళతో పాటు తినమ్మా అనేది. తన మూలంగా సుచరిత ఈ సూటీ పోటీ మాటలు భరించవలసి వస్తుండడం చూసి ఆమె సహించలేకపోయేది. కానీ సుచరిత తన పట్టు విడవలేదు. ఒక రోజున అక్కడకు వచ్చిన ఒక బ్రహ్మ సమాజస్తురాలు కాళ్ల చెప్పులు విడవకుండా హరిమోహిని గదిలోకి అడుగుపెట్టబోయింది. సుచరిత దారి అడ్డగించి, ఈ గదిలోకి రాకూడదు అంది. ఎందుకని? మా పెద్దమ్మ ఇలవేల్పు ఇందులో ఉన్నాడు. విగ్రహమేగా? సరి విగ్రహాలను పూజిస్తుందా? అవునమ్మా, పూజిస్తున్నాను అంది హరిమోహిని. విగ్రహాలపై మీకు విశ్వాసం ఎలా కుదురుతుంది? విశ్వాసం? నా బోటి దౌర్భాగ్యురాలికి విశ్వాసం కుదరటం కూడానా అమ్మా? కుదిరితే ఇంకే, అదే నన్ను రక్షించేది. ఆ సమయంలో లలిత అక్కడ ఉండడం తటస్థించింది. ఈ సంభాషణకు లలిత ముఖం ఎర్రబడింది. ఆ ప్రశ్నలు వేసిన ఆవిడకేసి తిరిగి, మీరు ఆరాధించే దేవుళ్ళో మీకు విశ్వాసం కుదిరిందా అని ఎదురు ప్రశ్న వేసింది. అదేమిటి? విశ్వాసం కుదరకపోవడమేమిటి? లలిత హేళనగా తల పంకించి, మీకు విశ్వాసం లేదు సరికదా, ఆ సంగతి మీకు తెలియని కూడా తెలియదు అంది. వరదసుందరి హరాన్లకు ఇదివరలో సరిపడేది కాదు. ఇప్పుడు తక్కిన వారందరికీ వ్యతిరేకంగా ఉభయులు ఒక అంగీకారానికి వచ్చారు. అక్కడ్నుంచి వరదసుందరి ఎవరేమన్నా
బ్రహ్మ సమాజ ఆదర్శాలను పవిత్రంగా కాపాడుతున్నది పానూబాబు ఒక్కడే అని ప్రచారం చేస్తూ ఉండేది. ఇక హరాన్ బ్రహ్మ సమాజ ఆదర్శ గృహిణికి వరదసుందరి మేలుబంతి అని, బ్రహ్మ సమాజానికి మచ్చ రాకుండా కాపాడటానికి హృదయపూర్వకంగా కృషి చేస్తున్నదని కనిపించిన వాడితో అల్లా చెప్పసాగాడు. ఇలా వరదసుందరికి పరేష్ బాబు తప్పుతోవ తొక్కుతున్నాడనే అభిప్రాయం నిగూఢంగా ఉంది. ఒకరోజున హరాన్ పరేష్ బాబు సమక్షంలో సుచరితను, "నువ్వు ఇటీవల భగవంతునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం మాత్రమే తింటున్నావుట, నిజమేనా?" అని అడిగాడు. సుచరిత ముఖం ఎర్రబడింది. హరాన్ అడిగినది విని వినిపించుకోనట్లు కనిపించాలని యత్నించింది. బల్ల మీద కలాలు, సిరాబుడ్డి అక్కడవి ఇక్కడ, ఇక్కడవి అక్కడ పెట్టసాగింది. పరేష్ బాబు ఆమెకేసి సానుభూతితో చూసి, "పానుబాబు, మనం తినే ఆహారం అంతా భగవత్ ప్రసాదమే కదా" అన్నాడు. కానీ సుచరిత మన దేవుణ్ణి వదిలివేయాలని చూస్తున్నట్టుంది అన్నాడు హరాన్. "నిజమేననుకుందాం, అయినా వేధించి మాన్పించలేముగా" అన్నాడు పరేష్ బాబు. "ప్రవాహంలో మనిషి కొట్టుకుపోతూ ఉంటే ఒడ్డుకు చేర్చడానికి యత్నించకుండా ఊరుకుంటామా?" అని జవాబిచ్చాడు హరాన్. "రాళ్ళు రువ్వటం, ఒడ్డుకు చేర్చటం ఒక్కటి కాదుగా. కానీ భానుబాబు, నువ్వేం భయపడనక్కర్లేదు. చంటి పిల్లప్పటి నుంచి సుచరితను నేను ఎరిగి ఉన్నాను. ఆమె ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే మీ అందరికంటే ముందు నాకే తెలుస్తుంది. నేను ఉపేక్షించేవాడిని కూడా కాదు" అన్నాడు పరేష్ బాబు. "సుచరిత ఇక్కడే ఉందిగా, ఆమెనే స్వయంగా సమాధానం చెప్పనీయండి. అందరితోనూ కలిసి తినటానికి ఒప్పుకోవడం లేదట. నిజమో అబద్ధమో మీరే అడిగి చూడండి." సుచరిత అనవసరంగా సిరాబుడ్డిని శ్రద్ధగా పరిశీలించడం మానివేసి, "నానా రకాల మనుషులు ముట్టుకున్న భోజనం తినడం నేను మానివేశానని నాన్నగారికి తెలుసు. వారు సహిస్తే అదే నాకు చాలు. అది మీకెవ్వరికీ ఇష్టం లేకపోతే నన్ను అనండి గాని నాన్నగారిని బాధ పెట్టడం దేనికి? ఆయన మనందరినీ ఎంతగా సహిస్తున్నారు మీకు తెలీదు? ఇదేనా మీరు వారికి చేసే ప్రత్యుపకారం?" అని అంది. సుచరిత ఇలా స్పష్టంగా మాట్లాడేసరికి హరాన్ దద్దరిల్లిపోయాడు. సుచరిత కూడా మాటలు నేర్చిందే అని తనలో తాను అనుకున్నాడు. పరేష్ బాబు శాంతి కాముకుడు. ఇతరుల విషయం కానీ తన విషయం కానీ ఎక్కువగా చర్చించడానికి ఇష్టపడ్డాడు. బ్రహ్మ సమాజంలో ఏదైనా ప్రముఖ స్థానం సంపాదించాలని ప్రయత్నించకుండా ఏదో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. బ్రహ్మ సమాజం అంటే ఉత్సాహం లేకపోవడం దీనికంతకీ కారణమేనని చెప్తూ హరాన్ పరేష్ బాబు మీద నిందారోపణ చేస్తూ ఉంటాడు. కానీ పరేష్ బాబు, భగవంతుడు 2 రకాల వస్తువుల్ని సృజించాడు. సంచలించేవి, సంచలించనివి. నేను 2వ రకం వాడిని. మేము చేయగలిగిన పనుల్నే భగవంతుడు మా చేత చేయిస్తాడు. మనము చెయ్యలేని పనులు చెయ్యాలని ఆందోళన చెంది ప్రయోజనం లేదు. నేను పెద్దవాడినైపోతున్నాను. నాకు ఏ పని చేసే శక్తి ఉంది, ఏ పని చేసే శక్తి లేదు అనే విషయం ఎప్పుడో నిర్ణయమైపోయింది. నన్ను ముందుకు తోసి లాభం లేదు అని మాత్రమే చెప్పాడు. ప్రతి చలించని హృదయాల్లో కూడా ఉత్సాహం రేకెత్తించగలనని, వారిని ప్రేరేపించగలనని హరాన్ ఇప్పటి వరకు విర్రవీగుతూ ఉండేవాడు. చలించని వారిలో ఉత్సాహం, పతితులలో పశ్చాత్తాపం రేకెత్తించడంలో తనకు అమోఘ శక్తి ఉందని, బలీయమైన తన పట్టుదలను ఎవ్వరూ సడలించలేరని అతని నమ్మకం. తాను తన సలహాలు, తన నడవడిక, సహచర్యం ద్వారా సుచరిత స్వభావాన్ని రూపొందిస్తున్నానని భావించాడు. ఆమె జీవితం రూపొందించిన మహోజ్వల కీర్తి తనకు దక్కుతుందని ఆశించాడు. సుచరిత ఇలా వెనకబడ్డా అతని గర్వం మొక్కపోవలేదు. అదంతా తప్పంతా పరేష్ బాబు మీద వేశాడు. ఇంట్లో ప్రతి ఒక్కరూ పరేష్ బాబును స్తుతించడంలో హరాన్ హృదయపూర్వకంగా వారితో కలవలేకపోయేవాడు. తాను తెలివి ఉపయోగించి
స్తుతించక మౌనం వహించడం ఎంత సమర్థనీయమో అందరికీ వెల్లడవుతుందని తనను తాను అభినందించుకున్నాడు. తాను ఎవ్వరికి మార్గం చూపించదలచాడో వారు స్వబుద్ధి ఉపయోగించి స్వతంత్ర మార్గం తొక్కితే హరాన్ క్షమించలేడు. పెనుగులాడకుండా తన చేతికి చిక్కిన వారు తప్పించుకోవాలని యత్నిస్తే ఒక పట్టాన విడిచే మనిషి కాదు. తన సలహా ఫలించడం లేదని గ్రహించిన కొద్దీ అతనికి పట్టుదల కూడా ఎక్కువవుతోంది. తనను తాను అదుపులో పెట్టుకోలేక, ఎప్పుడు ఓటమి సంభవిస్తుందో తెలుసుకోలేక, ఒకే విషయం ఇష్టం లేని వారి చెవుల్లో అదే పనిగా చెప్పసాగాడు. అతనిలోని ఈ అసాధారణ గుణానికి తన కోసం కాకపోయినా పరేష్ బాబు కోసం సుచరిత బాధపడేది. బ్రహ్మ సమాజం వారంతా కూడా పరేష్ బాబుని గురించి చర్చించుకోసాగారు. దానికి ప్రతిగా ఏదో చెయ్యాలి. రోజులు గడిచిన కొద్దీ, హరిమోహిని కలగజేసుకోకపోయిన కొద్దీ, సర్దుకుపోతున్న కొద్దీ ఆ కుటుంబంలో కలతలు ఎక్కువవుతున్నాయని సుచరిత గ్రహించింది. ఆమెకు జరుగుతున్న అవమానాలకు సుచరిత ప్రతిరోజూ వ్యాకులపడుతూనే ఉంది. ఈ చిక్కుల్లో నుంచి బయటపడే మార్గం ఆమెకు కనిపించలేదు. వీటన్నిటికీ మించి సుచరిత వివాహం తొందరగా చేయవలసిందని వరదసుందరి పరేష్ బాబును ఒత్తిడి చేయసాగింది. తన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం ప్రారంభించిన తర్వాత సుచరిత బాధ్యత మనం వహించలేం. వివాహం ఆలస్యం చేస్తే నేను పిల్లల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోవలసి వస్తుంది. సుచరిత నడవడి విపరీతంగా ఉంది. మన పిల్లలకు అది ఆదర్శమయ్యి హాని కలిగిస్తుంది. అతి చనువిచ్చినందుకు పశ్చాత్తాపపడతారు మీరే ముందుగానే చెప్తున్నా. లలితను చూడండి, ఇదివరకు ఎప్పుడైనా ఇలా ఉండిందా? ఎవ్వరి మాట వినకుండా అసహ్యంగా మూర్ఖంగా తయారవటానికి మూల కారణం ఎవరు? మొన్నటి గొడవకు సిగ్గుతో నాకు చచ్చేటంత పనయింది. అందులో సుచరిత జోక్యం లేదంటారా? మీరు మీ కూతుళ్ల కంటే సుచరితను ఎక్కువగా ప్రేమిస్తున్నారే, అందుకే నేను ఈ విషయాన్ని మీ ముందు పెట్టలేదు. కానీ ఇక ఇలా సాగటానికి వీల్లేదని స్పష్టంగా చెప్తున్నా అంది. సుచరిత అవలంబించిన విధానాలకు కాదు గాని గృహఛిద్రానికి పరేష్ బాబు విచారించాడు. వరదసుందరి ఒక నిర్ణయానికి వస్తే లక్ష్యం సాధించడానికి ఏదైనా చేస్తుందని, తన యత్నాలు ఫలించకపోతే మానుకోక ఇబ్బడిగా యత్నిస్తుందని ఆయనకు నమ్మకం. సుచరిత వివాహం త్వరగా జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు మనశ్శాంతి కూడా కలుగుతుందని భావించి వరదసుందరితో ముహూర్తం పెట్టించడానికి పానుబాబు సుచరిత చేత ఒప్పిస్తే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. ఎన్నిసార్లు అంగీకారం పొందాలో చెప్పండి? ఆశ్చర్యం వేస్తోంది. దానిష్టమేమిటి? ఇటువంటి వరుడు దొరుకుతాడా? మీ ఇష్టం. మీకు కోపం వచ్చినా సరే, నిజం చెప్పాలంటే సుచరిత పానుబాబుకు తగింది కాదు అంది వరదసుందరి. సుచరితకు పానుబాబంటే నిజంగా ఇష్టం ఉందో లేదో నేను స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాను. వారిలో వారు తేల్చుకునే వరకు నేను జోక్యం కలిగించుకోవడం మంచిది కాదు అన్నాడు పరేష్ బాబు. తెలుసుకోలేకపోతున్నారా? ఎలాగైతేనే నేటికి ఒప్పుకున్నారు. ఆ పిల్లని అర్థం చేసుకోవడం తేలిక కాదు. పైకి కనిపించే విధం వేరు, లోపల వేరు అంది వరదసుందరి. బ్రహ్మ సమాజస్తుల్లో పట్టుదల సడలిపోతోందని ఒక వార్తాపత్రికలో వ్యాసం పడింది. పేర్లు ప్రస్తావించకపోయినా ఆ వ్యాసం పరేష్ బాబు కుటుంబాన్ని ఉద్దేశించి వ్రాసిన వ్యాసం అని స్పష్టమవుతూనే ఉంది. శైలిని బట్టి వ్యాసం ఎవరు వ్రాసింది తెలుసుకోవడం కష్టమేం కాదు. సుచరిత ఏదో విధంగా ఆ వ్యాసం చివరంటా చదవగలిగింది. కానీ తరువాత ఆ వార్తాపత్రిక భాగాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తోంది. అణువణువు కింద ఆ కాగితాలను చించివేస్తే గాని ఆమెకు ఉపశమనం కలిగేటట్టు కనిపించలేదు. అదే సమయంలో హరాన్ ఆమె గదిలోకి ప్రవేశించి
కుర్చీ ఆమె పక్కకు లాక్కుని కూర్చున్నాడు. పత్రిక చించివేయడంలో నిమగ్నమై ఉందేమో, ఆమె కన్నెత్తి కూడా అతని కేసి చూడలేదు. సుచరిత, ఇవాళ నీతో చాలా ముఖ్యమైన విషయం చర్చించాలని అనుకుంటున్నాను. శ్రద్ధగా వినాలి అన్నాడు హరాన్. సుచరిత పత్రిక చించివేయడం మానలేదు. ఒక చేతితో ముక్కలు చేయడం సాధ్యం కాకపోయేసరికి కత్తెర తీసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించసాగింది. కత్తిరించడం ముగిసే లోపున లలిత కూడా ఆ గదిలోకొచ్చింది. నేను సుచరితతో ఒక విషయం చర్చించాలి లలిత అన్నాడు హరాన్. లలిత వెళ్ళిపోబోతూ ఉండగా సుచరిత ఆమె కొంగు పట్టుకుని ఆపింది. దానిమీద లలిత, పానుబాబు నీకు ఏదో ముఖ్యమైన విషయం చెప్తారట అంటూ ఆగడానికి నిరాకరించింది. కానీ సుచరిత ఆ మాటలు పాటించక లలితను దగ్గరకు తీసుకొని ప్రక్కన కూర్చోబెట్టుకుంది. సూచనప్రాయంగా చెప్తే తెలుసుకునే తత్వం కాదు హరాన్ది. గొడవ చేయకుండా అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. మన వివాహం ఇంకెంత మాత్రం ఆపడానికి వీల్లేదు. పరేష్ బాబుతో మాట్లాడాను. నువ్వు అంగీకారం తెలిపితే ముహూర్తం పెట్టిస్తానన్నారు. అందుకని నేను నిర్ణయించుకున్నాను, వచ్చే ఆదివారం. కానీ సుచరిత అతనిని వాక్యం పూర్తి చేయనీయకుండానే వీల్లేదు అని చెప్పింది. ముక్తసరిగా కృత నిశ్చయంతో వీల్లేదు అని చెప్పేసరికి హరాన్ దద్దరిల్లిపోయాడు. సుచరిత వినయ విధేయతలకు మేలుబంతి అని భావించాడే గాని తను పూర్తిగా చెప్పకముందే సగంలో ఒక్క ముక్కలో తోసివేయగలదని ఎన్నడూ ఊహించలేదు. వీల్లేదు వీల్లేదు అనటంలో నీ అభిప్రాయం ఏమిటి? తరువాత ఎప్పుడైనా ముహూర్తం పెట్టించమనే అన్నాడు హరాన్ కోపంతో. వీల్లేదు అంతే అని మళ్ళీ చెప్పింది సుచరిత. అలా అయితే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు హరాన్ కష్టంగా ఊపిరి పీలుస్తూ తడబడుతూ. ఈ వివాహమే నాకిష్టం లేదు అంది సుచరిత తల వంచుకుని. ఇష్టం లేదా? ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు హరాన్ సొమ్మసిలిన వాడిలాగా. భానుబాబు అంటూ లలిత అడ్డం వచ్చి హేళనగా, మీరు మాతృభాష మర్చేపోయినట్టున్నారే అంది. హరాన్ గతుక్కుమని, నేను గౌరవించే వ్యక్తి తరచుగా చెప్పిన మాటలు అపార్థం చేసుకున్నానని అంగీకరించడం కంటే మాతృభాష మర్చేపోయానని అంగీకరించడం తేలిక అన్నాడు హరాన్. అర్థం చేసుకునే సమయం వచ్చింది, అది మీకు వర్తిస్తుంది అని అంది లలిత. మొదట్నుంచి చివరి వరకు నా మాటలకు చేతలకు వైరుధ్యం లేదు. నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎవ్వరికీ నేను కలిగించలేదు. నేను చెప్పింది తప్పో ఒప్పో సుచరితే ఎరుగును అని అన్నాడు. లలిత ప్రత్యుత్తరం చెప్పబోతూ ఉంటే సుచరిత ఆమెను ఆపి, మీరు చెప్పింది నిజమే, మీ మీద నేను నింద వేయటం లేదు అంది. నా మీద నింద వేయకపోతే ఇలా నన్ను అవమానించడం దేనికి అన్నాడు హరాన్. అవమానించాను అనటానికి మీకు హక్కు లేదు అంది సుచరిత నిశ్చలంగా. ఈ అవమానం నాది. నేను బయట నుంచి లోపలికి రావచ్చా దీదీ అనే మాటలు వినపడ్డాయి. బతికాన్రా బాబు అనుకుని వెంటనే, ఎవరు? వినయ్ బాబు, లోపలికి రండి అని అంది సుచరిత. పొరపాటు పడ్డారక్క, వినయ్ బాబు కాదు, మర్యాదతో ముంచెత్తకూడదు అన్నాడు వినయ్ గదిలోకొస్తూ. హరాన్ కంటపడగానే అతని ముఖ కవళిక గమనించి వెళ్ళకోళంగా, ఇన్ని రోజులుగా నేను రావటం లేదని కష్టంగా ఉంటున్నట్లుంది అన్నాడు. తను కూడా పరియాచకంలోకి దిగాలని హరాన్ యత్నించాడు. కోపగించుకోవటానికి ఇదేనా కారణం? కానీ
మీరిప్పుడు రాకూడని సమయంలో వచ్చారు. నేను సుచరితతో ముఖ్యమైన విషయం చర్చిస్తున్నాను అన్నాడు హరాన్. దురదృష్టం అంటూ తొందరగా లేస్తూ, రాదగిన సమయం ఏదో తెలీదు, అందుకే రావటానికి సాహసించాను అన్నాడు. గదిలో నుండి వెళ్ళిపోబోతూ ఉండగా సుచరిత అడ్డు వచ్చి, వెళ్ళకండి వినయ్ బాబు, మాట్లాడుకోవడం పూర్తయింది, కూర్చోండి అంది. తాను వచ్చి సుచరితను అసంగత పరిస్థితి నుంచి తప్పించానని వినయ్ గ్రహించలేకపోయాడు. సంతోషిస్తూ కూర్చొని, ఆదరిస్తే నిరాకరించను, కూర్చోమంటే వెంటనే కూర్చుంటాను, అది నా స్వభావం కాబట్టి. దీదీ జాగ్రత్త, లోపలొకటి పైకి ఇంకొకటి చెప్పకండి, చెప్తే తరువాత పశ్చాత్తాపడతారు అన్నాడు. హరానిక మాట్లాడలేకపోయాడు. చివరి మాట చెప్పే వరకు గది విడిచి వెళ్ళేవాడిని కాను అని చూచేవారిని హెచ్చరించే నిశ్చయం అతని వైఖరిలో కనిపిస్తోంది. గుమ్మం బయట నుంచి వినయ్ మాట వినిపించగానే లలిత రక్తం పొంగిపోయింది. సహజంగా కనిపించాలని ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది. వినయ్ గదిలో ప్రవేశించగానే మామూలు స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడటం అసంభవం అని భావించింది. ఎటు చూడాలి, చేతులతో ఏం చెయ్యాలి అనే విషయాల మీదే ఆమె మనసును కేంద్రీకరించింది. వెళ్ళిపోయేదే గాని సుచరిత కొంగు పట్టుకుని వెళ్ళనీయలేదు. ఇక వినయ్ లలితతో సూటిగా మాట్లాడటానికి సాహసించలేక సుచరితతో సంభాషణ ప్రారంభించాడు. కలవరపాటును దాచడానికి ఆగకుండా ఒకే ధోరణిలో మాట్లాడసాగాడు. అయినా లలిత వినయ్లకు కొత్తగా పొటమరించిన సిగ్గును హరాన్ కనిపెట్టకపోలేదు. తనతో చిరాకుగా మాట్లాడుతున్న లలిత వినయ్ ముందు పిల్లిలా మెలగడం హరాన్కు చికాకు కలిగించింది. బ్రహ్మ సమాజస్థులు కాని వారికి కుమార్తెలను పరిచయం చేసి కుటుంబానికి కీడు తెచ్చిపెట్టిన పరేష్ బాబు మీద కోపం వచ్చింది. తెలివి తక్కువకు పశ్చాత్తాపపడే వరకు పరేష్ బాబు జీవించే ఉంటాడనే భావం శాపంలా వచ్చి తగిలింది. హరాన్కు వెళ్ళిపోవాలనే ఉద్దేశం లేనట్టు స్పష్టం కాగానే సుచరిత వినయ్తో అంది, పిన్ని మధ్య మధ్య అడుగుతోంది, పైకి వచ్చి చూసి వెళ్ళకూడదు? పెద్దమ్మ మధ్య మధ్య అడుగుతోంది, పైకి వచ్చి చూసి వెళ్ళకూడదు? పెద్దమ్మ విషయం నువ్వు జ్ఞాపకం చేయాలా? ఆమెను చూడాలని అనుకుంటూనే ఉన్నాను అన్నాడు వినయ్ లేచి సుచరిత వెనక వెళ్ళబోతూ. సుచరిత వినయ్లు వెళ్ళిపోయిన తర్వాత లలిత కూడా లేచి, నాతో ప్రత్యేకంగా మాట్లాడవలసిందేమీ లేదనుకుంటాను భానుబాబు అంది. లేదు, ఇంకెక్కడికో వెళ్ళదలిచినట్టున్నావు, సరే వెళ్ళు అన్నాడు హరాన్. ఆ మాటల్లోని వ్యంగ్యాన్ని లలిత అర్థం చేసుకుంది. అతని మాటలకు తనేమీ జంకడం లేదని తేల్చడానికా అన్నట్టు గట్టిగా నిలబడి, వినయ్ బాబు వచ్చి చాలా రోజులైంది, వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడాలి, ఈలోగా మరేదైనా చదువుకోవాలనుకుంటే. మర్చాను, మా అక్క మీ పత్రికను ముక్కలు ముక్కలు కింద చించి పారేసింది. ఇంకెవరైనా వ్రాసినవి చదవదలిస్తే ఇవిగో చదవచ్చు అని బల్ల మీద జాగ్రత్తగా ఉంచిన గోరా వ్యాసాలు తీసి అతనికి అందించి పై మేడ మీదకి వెళ్ళిపోయింది. వినయ్ను చూసి హరిమోహిని చాలా సంతోషించింది. ఈ యువకుడంటే అనురాగం కలగడమే కాక అతనికి ఇతర ఆగంతుకులకు పోలికే లేదని తలచింది. ఇతరులు ఆమెను విభిన్నమైన జాతి మనిషిగా భావించడం రహస్యమేమీ కాదు. వారంతా కలకత్తా పౌరులు. ఇంగ్లీషు, బెంగాలీ సంస్కృతులలో ఆమెను మించినవారు. వారి ఉపేక్షాభావానికి ఆమె క్రమక్రమంగా తనలోకి కుంచుకుపోజొచ్చింది. వినయ్ తనకు ఆసరాగా ఉంటాడని హరిమోహిని భావించింది. అతను కలకత్తావాడే.
అతని విజ్ఞానం ఏమీ పరిహసించదగింది కాదు. అయినా అతను ఆమెను అగౌరవంగా చూడటం లేదు, ప్రేమతో చూస్తున్నాడు. ఈ కారణం వల్లనే కొద్ది కాలంలో వినయ్కు ఆమె హృదయంలో దగ్గర బంధువులాగా స్థానం ఏర్పడింది. హరాన్ హేళన లలిత గర్వాన్ని దెబ్బతీయకపోతే వినయ్ వెనక హరిమోహిని గదిలోకి వెళ్ళటం ఆమెకు అంత తేలిక అనిపించేది కాదు. అది హరాన్ హేళన ఆమెను వెళ్ళేటట్టు చేయడమే కాక వినయ్తో అరమరిక లేకుండా మాట్లాడేటట్టు కూడా చేసింది. వారి నవ్వులు కిందకు వినిపించి ఒంటరిగా కూర్చున్న హరాన్కు చీదర కలిగించాయి. ఒంటరిగా కూర్చోవడం హరాన్కు విసుగెత్తి మనసుకు తగిలిన గాయాలకు బాధను వరదసుందరితో మాట్లాడుతూ ఉపశమింపచేసుకోవాలని తలచాడు. ఆమెను కలుసుకుని వివాహానికి సుచరిత అంగీకరించలేదని చెప్పేసరికి వరదసుందరికి అంతులేని కోపం వచ్చింది. పానుబాబు, ఈ విషయంలో మంచిగా ఉంటే ప్రయోజనం లేదు. చాలాసార్లు అంగీకారం తెలిపింది. బ్రహ్మ సమాజస్తులంతా ఈ సంబంధం కుదిరిందని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇవాళ అది తల అడ్డంగా తిప్పిందని అంతా తలకిందులు చేయటం భావ్యం కాదు. మీ హక్కును అంత తేలిగ్గా వదులుకోకూడదు. మీరు గట్టిగా నిలబడితే అదేం చేస్తుందో చూస్తా అంది వరదసుందరి. హరాన్ని గట్టిగా నిలబడమని ప్రోత్సహించడం అనవసరం. ఇంతసేపు నీతి కోసమైనా దీన్ని ఆశాంతం చూడాలి. సుచరితను వదులుకోవడం నాకేం కష్టం కాదు, కానీ బ్రహ్మ సమాజం గౌరవం దెబ్బతింటుంది అని గట్టిగా అనుకున్నాడు. హరిమోహిని విషయంలో మర్యాదలు మన్ననలు వదిలించుకోవాలని వినయ్ తినటానికి ఏమైనా పెట్టమని అడిగాడు చనువుగా. దానిమీద హరిమోహిని తత్తరపాటుతో అటు ఇటు తిరిగి ఇత్తడి పళ్ళెంతో పళ్ళు, మిఠాయిలు, గుగ్గిళ్ళు, గ్లాస్తో పాలు అతని ముందు పెట్టింది. వినయ్ నవ్వుతూ, ఆ కాలంలో ఆకలి వేస్తున్నదని చెప్పి పిన్నిని తబ్బిబ్బు పెట్టాలని చూచాను, కానీ ఓడిపోయాను అన్నాడు. మహా ఆకలి వేస్తున్నవాడిలా నటిస్తూ తినబోతూ ఉండగా వరదసుందరి చక్కా వచ్చింది. వినయ్ పళ్ళెం మీదకు బాగా వంగి, మీరు కింద కనిపించలేదే, అక్కడ కాసేపు ఉన్నాను అన్నాడు. కానీ వరదసుందరి అతని మాటలు వినపడనట్టు నటించి సుచరిత కేసు చూస్తూ, మా దొరసాని ఇక్కడే ఉందా? ఇక్కడ ఉంటుందనే అనుకున్నా. ఇక్కడేమో ఈవిడ చిందులు తొక్కుతోంది. పాపం పానుబాబు ఉదయం నుంచి ఈవిడ అనుగ్రహం కోసం యాచిస్తూ వేచి ఉన్నాడు. దానిచేత ఇదంతా ఎవరు చేయిస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. మా కుటుంబంలో ఇటువంటి పనులు. ఇక బ్రహ్మ సమాజస్తులకి మా మొహాలు ఎలా చూపించగలం అనంది. వరదసుందరి ఇలా మాట్లాడినందుకు హరిమోహిని ఆందోళన చెంది సుచరితతో, కింద నీకోసం ఎవరో కాచుకుని ఉన్నారని నాకు తెలియక నిన్ను ఆపేసి, ఎంత తప్పు చేశానమ్మా, వెళ్ళమ్మా, వెంటనే వెళ్ళు అంది. ఇది హరిమోహిని తప్పు కాదు అని లలిత చెబుదాం అనుకుంది, కానీ సుచరిత ఊరుకోమని ఆమె చేయి నొక్కి కిందకు వెళ్ళింది. వినయ్ వరదసుందరి అభిమానానికి ఎలా పాత్రమైంది ఇది వరకే తెలుసుకున్నా. తన కుటుంబంలోని వారి ప్రభావం మూలంగా తొందరలోనే అతడు బ్రహ్మ సమాజంలో చేరుతాడని నమ్మింది ఆమె. ఈ యువకుడిని ఈ విధంగా రూపొందించింది తనే అనే భావంతో ఆమె గర్విస్తూ ఉంది. కొంతమంది బ్రహ్మ సమాజ మిత్రులతో అనేకసార్లు తన ఈ అద్భుత కార్యం గురించి బడాయిగా చెప్పుకుంది కూడా. అటువంటి వినయే శత్రు శిబిరంలో కూర్చుని లలిత సహాయంతో ఎదురు తిరగడం ఆమెకు మరింత వెగటు కలిగించింది. లలిత, నీకేమైనా ఇక్కడ పని ఉందా అని చెల్లుమని అడిగింది. వినయ్ బాబు పైకి వచ్చారు, అందుకని నేను.
వచ్చిన వాళ్ళు వినయ్ బాబుతో మాట్లాడతారు. నీతో పని ఉంది, కిందకు దిగు అంది వరదసుందరి. హరాన్ తనకు హక్కు లేనిదే తన పేరును వినయ్ పేరుతో జతకూర్చి మాట్లాడుతున్నాడని లలిత వెంటనే నిర్ణయించుకుంది. దీనితో ఆమె వైఖరి మరింత బిర్రబిగిసింది. తడబడుతూ మాట్లాడడం ప్రారంభించింది. అనవసరమైన వాగ్ధాటితో, వినయ్ గారు వచ్చి చాలా కాలమైంది, ముందు ఆయనతో పిచ్చాపాటి మాట్లాడి ఆ తర్వాత వస్తాను అంది. లలిత స్వరాన్ని బట్టి బెదిరింపులకు లొంగదని వరదసుందరి గ్రహించింది. హరిమోహిని ముందు తను నెగ్గకపోవడం బాగుండదని తలచి మాట్లాడకుండా, వినయ్ను గమనించకుండా వెళ్ళిపోయింది. వరదసుందరి వెళ్ళిపోయిన తర్వాత లలితలో వినయ్తో మాట్లాడాలనే ఆదుర్దా కనిపించలేదు. కొంతసేపు ముగ్గురు మాట్లాడకుండా కూర్చున్నారు. తరువాత లలిత లేచి తన గదికి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. ఆ ఇంట్లో హరిమోహిని స్థానం ఏమిటో వినయ్ గుర్తించాడు. సంభాషణను ఆ వైపు మరల్చి ఆమె గత చరిత్ర అంతా విన్నాడు. అంతా చెప్పడం పూర్తి అయిన తర్వాత హరిమోహిని, నాలాంటి దురదృష్టవంతురాలికి ఈ ప్రపంచం తగిన స్థలం కాదు. ఏదైనా పుణ్యస్థలానికి వెళ్ళి అక్కడ భగవంతుని సేవిస్తూ ఉండడం మంచిది. నా దగ్గర ఇంకా కొద్దిగా డబ్బుంది, కొంతకాలం వరకు దాంతో బ్రతకవచ్చు. ఇంకా బ్రతికితే ఎవరికైనా వంట చేసి పెడుతూ కాలం వెళ్ళబుచ్చగలను. కాశీలో అనేక మంది అలానే జీవిస్తూ ఉంటారు. కానీ నేను అలా కూడా ఉండలేకపోయాను. నా మనసు పాపిష్టిది, అలా చేయలేకపోతున్నాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా కష్టాలన్నీ నా మీద వచ్చి పడి భగవంతుని తలుచుకోకుండా చేస్తున్నాయి. ఒక్కొక్కప్పుడు పిచ్చెత్తిందేమో అనిపిస్తూ ఉండేది. నీట మునిగే వాళ్ళకి గడ్డి పరకలాగా సుచరిత, సతీష్ నాకు దొరికారు. వాళ్ళని వదిలి వెళ్ళటం తలుచుకుంటే నాకు ఊపిరాటం లేదు. వీళ్ళని కూడా వదిలిపెట్టవలసి వస్తుందేమోననే భయం నన్ను రాత్రింపగళ్ళు వెంటాడుతోంది. లేకపోతే సర్వస్వం పోగొట్టుకున్న తర్వాత ఇంత కొద్ది కాలంలో వీళ్ళని అంత ఇదిగా ఎందుకు ప్రేమించగలిగాను? నా మనసులో నిజంగా ఉన్నది నీతో చెప్తే పర్వాలేదు. వీళ్ళిద్దరూ నాకు లభించిన తర్వాత మనసారా భగవంతుని ఆరాధించగలుగుతున్నాను. వీళ్ళని కూడా పోగొట్టుకుంటే నా దేవుడు రాతి విగ్రహం అయిపోతాడు మళ్ళీ. ఇలా చెప్పి ఆమె కన్నీటిని తుడుచుకుంది. సుచరిత మేడ మీద నుంచి కిందకు వెళ్ళి హరాన్కు ఎదురుగా నిలబడి, నాకేం చెప్పదలిచి వేచి ఉన్నారు అని అడిగింది. కూర్చో అన్నాడు హరాన్. కానీ సుచరిత కూర్చోలేదు. సుచరిత, నువ్వు నాకు ద్రోహం చేశావు అన్నాడు. మీరు నాకు ద్రోహం చేశారు అంది సుచరిత. నేను ఇచ్చిన మాట తప్పలేదు అంటూ హరాన్ చెప్పబోతుంటే సుచరిత అడ్డు వచ్చి, మాటలతో మాత్రమే ద్రోహం చేస్తారా? ఒక్క మాటను పట్టుకుని నా ఇష్టానికి విరుద్ధంగా చేయమని బలవంతం పెట్టడం తగునా? కోటి అబద్ధాల కంటే ఒక సత్యం గొప్పది కాదా? 10 మాటలు పొరపాట్లు చేస్తే ఎప్పుడూ పొరపాటు చేయవలసిందేనా? పొరపాటును ఇప్పుడు గుర్తించాను కాబట్టే నేను ఇదివరలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం లేదు. కట్టుబడి ఉండడమే నిజానికి ద్రోహం చేయడం అంది. సుచరితలో ఇంత మార్పు ఎలా వచ్చిందో హరాన్ అర్థం చేసుకోలేకపోయాడు. తాను అనాలోచితంగా పట్టుబట్టడం వల్లనే సుచరిత తన సహజ మితభాషిత్వాన్ని, సాధుత్వాన్ని భేదించుకుందని ఊహించేటంత లోతు చూపు గాని నమ్రత గాని హరాన్కు లేదు. తప్పంతా ఆమె కొత్త సహచరులదే అని మనసులో అనుకుంటూ, నువ్వు కొత్తగా కనిపెట్టిన ఆ పొరపాటేమిటి అని అడిగాడు. ఆ విషయం ఎందుకు? నా అంగీకారాన్ని
ఉపసంహరించుకున్నానని చెప్తే చాలదు అంది సుచరిత. బ్రహ్మ సమాజస్థులకు నువ్వు సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది. మన సభ్యులతో నువ్వేమని చెప్తావు? నేనేమని చెప్పను? నా విషయం నేనేమీ చెప్పను. మీరేమైనా చెప్పదలిచి ఉంటే సుచరిత ఇంకా చిన్నపిల్ల అనో, తెలివి తక్కువది అనో, నిలకడ లేనిది అనో చెప్పుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. ఇక మనం మాట్లాడుకోవాల్సిందేమీ లేదు అంది సుచరిత. ఈ విధంగా ముగియడానికి వీల్లేదు అన్నాడు హరాన్. పరేష్ బాబుకి సరిగ్గా ఆ సమయానికి పరేష్ బాబు వచ్చి, పనుబాబు, నాతో ఏమన్నా మాట్లాడాలని ఉందా అని అడిగాడు. సుచరిత తన గదిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే హరాన్ ఆమెను వెనక్కు రమ్మని పిలిచి, సుచరిత, నువ్వు ఇప్పుడు వెళ్ళటానికి వెళ్ళేది. పరేష్ బాబు ముందు ఈ విషయం చర్చించుకుందాం అన్నాడు. సుచరిత వెనక్కి తిరిగి అక్కడే నిలబడింది. హరాన్, పరేష్ బాబు గారు, ఇంతకాలం తర్వాత సుచరిత ఈ వివాహం తనకిష్టం లేదంటోంది. ఇంత ప్రధానమైన విషయంలో ఇలా నాటకం ఆడవచ్చా? ఈ వ్యవహారం ఏమిటో కొంత బాధ్యత మీ మీద కూడా వేసుకోవలసి ఉంటుంది అన్నాడు. పరేష్ బాబు సుచరిత జుట్టు నిమిరి నెమ్మదిగా, నువ్వింక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, వెళ్ళవచ్చు అన్నాడు. సానుభూతితో చెప్పిన ఈ 2 మాటలకు సుచరిత కళ్ళ వెంట నీరు ప్రవహింపజొచ్చాయి. ఆమె తొందరగా వెళ్ళిపోయింది. అప్పుడు పరేష్ బాబు, సుచరిత తన మనసును పూర్తిగా అర్థం చేసుకోకుండా అంగీకారం తెలిపిందనే భయం కొద్దీ నేనే ఈ ప్రదానానికి తరపటాయిస్తూ ఉన్నాను అన్నాడు. అంగీకారం తెలిపినప్పుడు మనసు సరిగ్గానే అర్థం చేసుకొని ఇప్పుడు నిరాకరించడం మనస్సు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమేనని మీకు తట్టడం లేదా అని హరాన్ అడిగాడు. 2 ఊహలు సంభవం కావచ్చు, కానీ ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో వివాహం జరగడానికి వీల్లేదు అన్నాడు పరేష్ బాబు. సుచరిత క్షేమం కోరి ఆమెకు మీరు సలహా ఇవ్వకూడదా? ఆమె క్షేమం కోరే సలహా ఇస్తానని నువ్వు తెలుసుకోవాలి పానుబాబు. అలా సలహా ఇచ్చి ఉంటే సుచరిత ఈ స్థితిలోకి వచ్చేది కాదు. ఈ రోజుల్లో మీ కుటుంబంలో జరుగుతున్నదంతటికీ కారణం మీ ముఖం మీదనే చెప్తున్నా. మీలో మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం లోపించడమే. పరేష్ బాబు కొద్దిగా నవ్వి, అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. నా కుటుంబంలో జరుగుతున్న దానికి నేను బాధ్యత వహించకపోతే మరెవరు వహిస్తారు అన్నాడు. ఎప్పుడో ఒక రోజున మీరు పస్తాయిస్తారు. పశ్చాత్తాపం దైవ వరప్రసాదం. నేను తప్పు చేయడానికి భయపడతాను, కానీ పశ్చాత్తాపపడడానికి భయపడను అని సమాధానం చెప్పాడు పరేష్ బాబు. ఇంతలో సుచరిత వచ్చి పరేష్ బాబు చేయి పట్టుకొని, ఆరాధన వేళయింది నాన్న అంది. పానుబాబు, కాసేపు ఉండండి అన్నాడు పరేష్ బాబు. హఠాత్తుగా అని హరాన్ ఎలాగైతేనే వెళ్ళిపోయాడు. తనలోనూ పరిసరాల్లోనూ జరుగుతున్న సంఘర్షణకు సుచరిత భయపడసాగింది. ఆమెకు తెలియకుండానే గోరా విషయంలో ఆమె భావాలు బలీయం కాజొచ్చాయి. అతను అరెస్ట్ అయిన తర్వాత అవి స్పష్టంగా అప్రతిహతంగా రూపొందాయి. ఈ విషయంలో ఎవ్వరికీ మనసు విప్పి చెప్పజాలకపోతోంది. వాటిని ఎదుర్కోవడానికి కూడా జంకుతోంది. ఒంటరిగా కాలం గడిపి తనలోని సంఘర్షణను ఏదో విధంగా శమింపజేసుకునే అవకాశం కూడా ఆమెకు చిక్కటం లేదు. హరాన్ బ్రహ్మ సమాజ మతస్థుల్ని తీసుకొచ్చాడు. వారు కోపంతో ఆమె చుట్టూ మూగి గొడవ చేస్తున్నారు. వార్తాపత్రికల్లో కూడా హెచ్చరిస్తూ వ్రాసే సూచనలు కూడా కానవచ్చాయి.
వీటన్నిటికీ మించి హరిమోహిని సమస్య పరాకాష్ఠకు చేరుకుంది. తొందరలో ఏదో ఒకటి తేల్చకపోతే ఆపద వచ్చి పడుతుంది. తన జీవితం సందిగ్ధావస్థలో పడిందని, అలవాటైన మార్గం అనుసరించడానికి, అలవాటైన మార్గంలో ఆలోచించడానికి స్వస్తి చెప్పవలసిన సమయం వచ్చిందని సుచరిత గుర్తించింది. ఈ కష్టకాలంలో ఆమెకు పరేష్ బాబు ఒక్కడే ఆసరా. అయినా ఆయన్ను సలహాలు అడిగేది కాదు. ఆమె ఆలోచన విషయాలు సున్నితమైనవి. ఆయన ముందు ప్రస్తావించడానికి సిగ్గు కలిగేది. ఆయన జీవిత విధానం, సహచరత్వం మౌనంగా ఆమెను ఆకర్షించాయి. జాగ్రత్తగా పెంచే తండ్రిగా, ప్రేమించే తల్లిగా ఆయనను సుచరిత ఆశ్రయించింది. శిశిరకాలపు సాయం సమయంలో పరేష్ బాబు ప్రార్థనలు చేయటానికి తోటలోకి వెళ్ళేవాడు కాదు. ఇంటిలో పడమటి వైపు చిన్న గదిలో కూర్చొని ప్రార్థన చేసేవాడు. తెరిచి ఉన్న గుమ్మంలో నుంచి అస్తమయ సూర్యుని కిరణాలు తెల్లటి ఆయన జుట్టు మీద, ప్రశాంతమైన ముఖం మీద పడేవి. అటువంటప్పుడు సుచరిత నెమ్మదిగా వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చునేది. ఆందోళనతో బాధపడే తన హృదయం పరేష్ బాబు ధ్యాన ప్రశాంతతలో అణగారుతుందని భావించింది. పరేష్ బాబు కళ్ళు తెరిచేసరికి ఆమె అతని కంటపడేది. ఆమెను ముంచెత్తిన మాధుర్యం ఆయన ఆశీర్వచనాన్ని నిశ్శబ్దంగా ఆయన హృదయాంతరాళంలో నుంచి ఆమె మీదకు ప్రవహింపజేస్తున్నట్టు ఉండేది. భగవంతుడిలో ఐక్యత కోసమే ఆయన నిరంతరం శ్రమించుతుండడం వల్ల ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఉత్తమమైన వాటి మీద మాత్రమే మరలేది. ప్రపంచ వ్యవహారాలు ఆయనకు ప్రధానం కాలేదు. ఈ విధంగా సముపార్జించిన స్వేచ్ఛ మూలంగా విశ్వాసాల విషయంలో గాని, నడత విషయంలో గాని ఇతరులను బలవంతం చేయడం అతనికి సాధ్యం కాలేదు. మంచితనం మీద సహజమైన విశ్వాసం, లోకం పోకడ మీద ఓర్పు ఆయనకు ఎంతగానో ఉండడం వల్ల మత విచక్షణాపరుల దూషణకు ఎర అవుతూ ఉండేవాడు. కానీ ఆ దూషణ ఆయన మనసును అప్పుడప్పుడు గాయపరిచినా ఆయన మనోస్థైర్యాన్ని భగ్నం చేయలేకపోయింది. తరచుగా ఇతరుల చేతి నుంచి ఏమీ తీసుకోను, ఆ పరమాత్ముడు ఇచ్చేదంతా పుచ్చుకుంటాను అని తనలో తాను పదే పదే అనుకునేవాడు. పరేష్ బాబులోని ఈ ప్రగాఢ ప్రశాంతత, సన్నిహితత్వం కోసం సుచరిత రకరకాల వంకలు పెట్టి ఆయన దగ్గరకు ఇటీవల తరచుగా వెళ్తూ ఉంది. హృదయంలోని సంఘర్షణ, పరిసరాలతో సంఘర్షణ, అనుభవం లేని ఆ బాలిక మనస్సును వేరు తోవ పట్టించాలని పందెం వేసుకున్నాయి. అటువంటి స్థితిలో ఈ తండ్రి పాదాల మీద కొద్దిసేపు శిరస్సు పెడితే మనస్సు ప్రశాంతత వహిస్తుందని ఆమె భావించింది. ఓర్పుతో వేచి ఉండే శక్తి సంపాదించగలిగితే ఆ వ్యతిరేక శక్తులు రెండూ సంఘర్షించుకొని సమసిపోతాయని ఆశించింది. కానీ అలా జరగవలసి లేదు. ఆమె అపరిచిత మార్గాల వెంట సాహసించవలసి వచ్చింది. చీవాట్లు పెట్టి సుచరితను మరలించలేనని, పరేష్ బాబును తన వైపుకు తిప్పుకోలేనని గ్రహించగానే వరదసుందరి కోపం ఇనుమడించి ఆ కోపమంతా హరిమోహిని మీద పడింది. ఆమె తన ఇంట్లో నివసిస్తున్నది అనే భావాన్నే వరదసుందరి సహించలేకపోయింది. వరదసుందరి తన తండ్రి వర్ధంతికి వినయ్ను ఆహ్వానించింది. వర్ధంతి కార్యకలాపాలకు సాయంకాలం ఆమె కుటుంబం, స్నేహితులు సమావేశమవుతారు. సుచరిత సహాయంతో, తన కుమార్తెల సహాయంతో వరదసుందరి సభాస్థలిని అలంకరిస్తోంది.
అలా అలంకరించడంలో నిమగ్నమైన వరదసుందరి వినయ్ మేడ మీదకి హరిమోహిన్ దగ్గరికి వెళుతుండడం చూసింది. మనస్సు సరిగ్గా లేనప్పుడు చిన్న విషయమే పెద్దదిగా తోస్తుంది. వినయ్ మేడ మీదకి వెళ్ళడం ఆమె సహించలేకపోయింది. చేతిలో పని సాగటం లేదు. వినయ్ వెనకగా హరిమోహిని గదికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి వినయ్ చాప మీద కూర్చొని హరిమోహిన్తో మాట్లాడుతున్నాడు. చూడు అంటూ కోపంతో ప్రారంభించింది వరదసుందరి. ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు, సంతోషంతో నిన్ను పోషిస్తాం కానీ ఆ విగ్రహం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. హరిమోహిని జీవితమంతా పల్లెటూరులో గడిపింది. బ్రహ్మ సమాజం అంటే అదో కిరస్తానీ మతశాఖ అని ఆమె స్వీయ అభిప్రాయం. ఎంతవరకు వీళ్లతో కలిసి ఉండవచ్చు అనేది ఆమెకు వచ్చిన సమస్య. తనతో కలవడానికి వారు కూడా ఇష్టపడరని ఆమెకు క్రమక్రమంగా ఇప్పుడు తెలిసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏమిటి చెయ్యటం అని ఆమె ఆలోచించసాగింది. ఇప్పుడు వరదసుందరి మాటల వల్ల ఇక ఎక్కువ కాలం ఆలోచిస్తూ కూర్చోవటానికి వీల్లేదని, తక్షణమే ఒక నిర్ణయానికి రావటం అవసరమని స్పష్టమైపోయింది. మొదట కలకత్తాలో వేరే బస చూసుకుంటే అప్పుడప్పుడు సుచరితను సతీష్ను చూచి వెళ్తూ ఉండవచ్చని అనుకుంది. కానీ కలకత్తా జీవన వ్యయం ఆమె భరించగలదా? పెను తుఫాన్లాగా వరదసుందరి వచ్చి వెళ్ళగానే వినయ్ కొంతసేపు మాట్లాడకుండా తల వంచుకొని కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత హరిమోహిని, యాత్రకు వెళ్దామనుకుంటున్నాను, నాతో కూడా మరెవరైనా రావటానికి వీలవుతుందా అని అడిగింది. మిమ్మల్ని సంతోషంగా తీసుకువెళ్తాను, కానీ మనం బయలుదేరడానికి మరికొన్ని రోజులు పడుతుంది. ఈలోగా మా ఇంటికి వచ్చి ఉండరాదా అమ్మా అన్నాడు వినయ్. నేనెంతటి భారాన్నో నీకేం తెలుసు నాయన. భగవంతుడు నా భుజాల మీద మహాభారం ఉంచాడు. ఎవ్వరు నన్ను భరించలేరు. నా భర్త గృహంలోనే నా భారాన్ని భరించలేనప్పుడు అప్పుడే నేను అర్థం చేసుకుని ఉండవలసింది. కానీ ఎంతో కష్టం మీద కానీ గ్రహించలేకపోయాను. నా హృదయంలోని శూన్యతను పూడ్చివేద్దామని ఇంతకాలం తిరుగుతున్నాను. కానీ దురదృష్టం నన్ను వెన్నాడుతోంది. ఇక చాలు, ఇంకెవరి ఇంటి మీదకో వెళ్ళి పడ్డం దేనికి? ప్రపంచ భారాన్ని భరించి ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తాను. ఇంక నేను పెనుగులాడలేను అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. అలా కాదు పిన్ని, అలా అనటానికి వీల్లేదు. నా తల్లి వంటి తల్లి ఎక్కడుంది? జీవిత భారమంతా భగవంతునికి అర్పించిన వ్యక్తి ఇతరుల కష్టాలను భరించలేనని భావించదు. అటువంటిది నా తల్లి. అటువంటి వాడే పరేష్ బాబు గారు. నేను ఒప్పుకోను, వినను. మొదట నా యాత్రాస్థలానికి మిమ్మల్ని తీసుకువెళ్ళనియండి. ఆ తరువాత మీ యాత్రాస్థలానికి మీ వెంట నేనొస్తాను అన్నాడు వినయ్. కానీ ముందుగా వస్తున్నామని వాళ్ళకి అంది హరిమోహిని. మనం నేరుగా వెళ్ళిపోవటమే కబురు పెట్టడం అంటే అంటూ అడ్డు వచ్చాడు వినయ్. అదే ఉత్తమమైన పద్ధతి. అయితే రేపుదయం అంటూ ప్రారంభించింది హరిమోహిని. కానీ వినయ్ తిరిగి అడ్డు వచ్చి, రేపటి వరకు ఎందుకమ్మా, ఈ రాత్రికే వెళ్దాం అన్నాడు. సుచరిత వచ్చి వినయ్తో, వేళయింది, రమ్మని అమ్మ చెప్పమంది అంది. ఇప్పుడు రాలేను, పిన్నితో మాట్లాడవలసింది అన్నాడు వినయ్. అసలు విషయం ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత వినయ్కు వరదసుందరి ఆహ్వానం అంగీకరించాలని అనిపించలేదు. అదంతా హాస్యాస్పదంగా తోచింది. కానీ హరిమోహిని కలవరపడి వెళ్ళవలసిందని ప్రోత్సహిస్తూ
తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు అక్కడికి వెళ్ళిరా అంది. మీరు రావటం మంచిది అంది సుచరిత. తాను వెళ్ళకపోతే ఆ ఇంట్లో రేకెత్తిన విప్లవం పరాకాష్ఠకు చేరుతుందని వినయ్ గ్రహించి బయలుదేరి వెళ్ళాడు. కానీ మర్యాదకు వెళ్ళినందుకు ఫలితం మాత్రం దక్కలేదు. ప్రార్థనల అనంతరం తినుబండారాలు పెట్టారు. వినయ్ మాత్రం ఆకల్లేదు, క్షమించండి అంటూ తీసుకోలేదు. మేడ మీద అవి ఇవి తినటానికి ఆకలైందే అని వరదసుందరి హేళనగా మాట్లాడింది. వినయ్ నవ్వుతూ, అవును, తిండిపోతుల గతి అంతే. తమ ముందున్న వాటిని తినాలనే ప్రలోభంతో తరువాత దొరికే మంచి మంచి వాటిని పోగొట్టుకుంటారు. ఇలా చెప్పి వెళ్ళిపోదాము అనుకుంటుంటే వరదసుందరి, మళ్ళీ మేడ మీదకేనా అని అడిగింది. వినయ్ ముక్తసరిగా అవును అని జవాబు చెప్పి బయలుదేరి వెళ్తూ వెళ్తూ సుచరిత చెవిలో ఒక్క క్షణం పైకొచ్చి పిన్నిని కలుసుకుని వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. లలిత అతిథులకు తినుబండారాలు అందిస్తోంది. హరాన్ పక్కగా వెళ్తూ ఉంటే అతను సమయాలు పట్టించుకోకుండా, వినయ్ బాబు ఇక్కడ లేడు, మేడ మీదకి వెళ్ళాడు అన్నాడు. లలిత హరాన్ ముందాగి అతని ముఖంలోకి సూటిగా చూస్తూ, నాకు తెలుసు, నాతో చెప్పకుండా వెళ్ళిపోరు. అదీగాక ఇక్కడి పనులు పూర్తి కాగానే నేను మేడ మీదకి వెళ్తాను అని చెల్లునంది. వినయ్ సుచరితతో వెళుతూ మాట్లాడడం, ఆ వెంటనే ఆమె అతని వెనకాలే వెళ్ళడం హరాన్ గమనించకపోలేదు. అంతకుముందే సుచరితను సంభాషణలోకి దింపాలని యత్నించాడు, కానీ లాభం లేకపోయింది. అంతమంది బ్రహ్మ సమాజస్థుల ముందు ఆమె మాట్లాడకుండా తప్పించుకోవడం అవమానించినట్టే భావించాడు. లలితకు బుద్ధి గరపాలనే యత్నం విఫలమవటంతో అతనిలో అణిగి ఉన్న భావాలు ఇంకా కటువుగా తయారైనాయి. సుచరిత మేడ మీదకొచ్చి హరిమోహిని తాను అప్పటికప్పుడు వెళ్ళిపోతున్నట్టుగా సామానంతా కట్టకట్టి ఉండడం చూసి ఏమిటి సంగతి అని అడిగింది. హరిమోహిని జవాబు చెప్పలేక ఏడవడం మొదలుపెట్టింది. చివరికి, సతీష్ ఏడి, ఒక్క క్షణం ఇలా వచ్చి వెళ్ళమని చెప్పమ్మా అంది. సుచరిత ఏమీ తోచక వినయ్కేసి తిరిగింది. పిన్ని ఇక్కడుంటే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి, అందుకని మా అమ్మ ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. అక్కడి నుంచి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్దాం అనుకుంటున్నాను అంది హరిమోహిని. నా బోటిదానికి ఒకళ్ళ ఇంట్లోనే ఉండడం భావ్యం కాదు, ఒకరికి బరువుగా నేనెందుకు ఉండాలి? ఎన్ని రోజులుగా సుచరిత ఈ విషయమే ఆలోచిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ ఉండడం హరిమోహినికి అవమానం అనే నిర్ణయానికి ఆమె వచ్చింది. అందువల్ల ఏమీ సమాధానం చెప్పలేక వెళ్ళి హరిమోహిని ప్రక్కన మాట్లాడకుండా కూర్చుంది. చీకటి పడింది, కానీ ఇంకా దీపాలు వెలిగించలేదు. పొగమంచుతో నిండిన శిశిరాకాశంలో నక్షత్రాలు మసకలాడుతున్నాయి. ఆ చీకట్లో ఎవరు ఏడుస్తున్నది తెలియటం లేదు. హఠాత్తుగా పెద్దమ్మ పెద్దమ్మ అని సతీష్ బొంగురు గొంతు వినిపించింది. హరిమోహిని తొందరగా లేచింది. పెద్దమ్మ అంది సుచరిత, ఈ రాత్రికి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. రేపు ఉదయం ఆలోచిద్దాం. నాన్నగారితో సరిగ్గా చెప్పకుండా ఎలా పరిగెత్తుకు వెళ్తారు? ఆయన ఎంత బాధపడతారు? వరదసుందరి హరిమోహినిని అవమానించింది అనే ఉద్రేకంతో వినయ్ ఈ విషయం ఆలోచించడం లేదు. ఆ చూరు కింద ఇంకొక రాత్రి కూడా ఉండడం భావ్యం కాదు అని భావించాడు. అంతేకాకుండా దిక్కు ముక్కు లేదు కాబట్టి హరిమోహిని తాను చేసే అవమానాలను భరించవలసిందే అనుకోవడం మంచిది కాదు అని వరదసుందరికి ఈ విధంగా తెలియజేద్దామని తలపెట్టాడు వినయ్. సాధ్యమైనంత త్వరలో హరిమోహిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలనే అతని ఆదుర్దా అంతా. ఇప్పుడు సుచరిత మాటలు విన్న తర్వాత ఈ ఇంట్లో హరిమోహినికి సంబంధం
వరదసుందరి ఒక్కదానితోనే కాదు అనే విషయాన్ని గుర్తించాడు. ఎంతో దయతో, ఆప్యాయతతో పరేష్ బాబు ఆశ్రయమిచ్చిన విషయం కంటే వరదసుందరి చేసిన అవమానానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు అని తలచి, అవును నిజమే, పరేష్ బాబు గారితో చెప్పకుండా వెళ్ళటమేమిటి అన్నాడు. ఇంతలో సతీష్ కేకలు వేస్తూ వచ్చి, పెద్దమ్మా, రష్యా ఇండియా మీద దండెత్తుతుందని విన్నావా? తమాషాగా ఉండదు అని అడిగాడు. అయితే నువ్వు ఎవరి పక్షం అని ప్రశ్నించాడు వినయ్. రష్యన్ల పక్షం అన్నాడు సతీష్. అలాగైతే ఆందోళన చెందవలసిన అవసరం లేదులే అంటూ మందహాసం చేశాడు వినయ్. సందిగ్ధావస్థ తప్పిందని, వినయ్కి ఆవేశం తగ్గిందని గ్రహించగానే సుచరిత మెల్లగా కిందకు వెళ్ళిపోయింది. ఇక్కడితో గోర 10వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.